జీవితం దేవుని వరం కలకాలం సౌభాగ్యం అందుకో సమృద్ధి జీవం క్రీస్తుడు మహాభాగ్యం క్రీస్తుడు మహాభాగ్యం. చాలా భావగర్భితమైన అంశాన్ని ధ్యానిస్తున్నాం. పరిశుద్ధ బైబిల్ వ్యాఖ్యానము మరియు ప్రసంగ నిర్మాణం. పాస్టర్లుగా ఎక్కువగా మనం చేసే పని టీచింగ్ అండ్ ప్రీచింగ్. టీచింగ్ అంటే బైబిల్ పఠన, ప్రీచింగ్ అంటే ఆదివారం చేసే ప్రసంగం. చిన్న తేడా ఉన్నది కానీ అంత పెద్ద తేడా ఏం లేదు. మొత్తానికి బోధించుట. ఆ బోధ చేసేటప్పుడు పరిశుద్ధ బైబిల్ను ఏ రకంగా వ్యాఖ్యానించాలి, ఇంటర్ప్రిట్ చేయాలి, అందులో ఉన్న అసలైన అర్థాన్ని ఎలా బయటికి లాగాలి అన్నది మనం ఇక్కడ ధ్యానిస్తూ ఉన్నాం. మన సందేశము ప్రసంగ వ్యాఖ్యానం, హౌ టు ఇంటర్ప్రిట్. అందులో ఏలో మనం చూసాము ఏ రకంగా ఒక పాఠ్యభాగాన్ని ఎన్నుకోవాలి. అంతేకాకుండా ఆ పాఠ్యభాగం ఒక మాట కావచ్చు, వచనము కావచ్చు, పాఠ్యభాగం కావచ్చు, ఉపమానం కావచ్చు, అద్భుతము కావచ్చు. ఆ పాఠ్యభాగాన్ని పదే పదే చదవడం మాత్రము కాదు, ధ్యానించాలి. యూ హ్యావ్ టు మెడిటేట్. చదవడం వేరు, ధ్యానించడం వేరు. చదవడానికి చదువుకొని వెళ్ళిపోవడం. ధ్యానించడం అంటే అందులో ఉన్న అర్థం ఏమిటా, భావమేమై ఉండవచ్చా అని దాన్ని కొంచెం పరిశీలన చేయడం, ఇన్వెస్టిగేట్ చేయడం, అది ధ్యానించడం. అంతేకాకుండా ప్రార్థనలో దాన్ని ఎక్కువగా నానబెట్టాలి. ఆ తర్వాత ఆ పాఠ్యభాగము ఇతర పాఠ్యభాగాల్లో ఎక్కడెక్కడ ఉన్నది, అక్కడున్న సమాచారాన్ని కూడా మీరు నేను సేకరించాలి. ఆ తర్వాత దాన్ని వ్యాఖ్యానించడం నేర్చుకోవాలి. కరెక్ట్గా ఎక్సెజీసిస్ చేయాలి, ఎన్నడూ కూడా ఐసిజీసిస్ చేయరాదు. మరి యాక్చువల్గా ఎక్సెజీసిస్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూడనే ఉన్నాం. సికి వచ్చాం మనం. సి, పాఠ్యభాగాన్ని కనీసము 3 రకాలుగా వ్యాఖ్యానించాలి. వ్యాఖ్యానించడం అనేది ఎప్పుడూ కూడా ఒక పాఠ్యభాగములో ఉన్న అసలైన అర్థాన్ని సేకరించడానికే. ఎప్పుడూ కూడా ఒక పాఠ్యభాగాన్ని చదివినప్పుడు మన మనసులో ఉన్న తలంపులు, పలానా వాళ్ళు చెప్పారు కదా, ఇదే నేను అనుకుంటున్నాను కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఆ పరలోకములో ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. చాలా సింపుల్ కదా, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. మరి మన పితరులు కూడా అలాగే బోధించారు. కానీ ఏ ఆకలి ఉండదు, ఏ దప్పిక ఉండదు, అది పరిశీలించి తెలుసుకోవాలన్నమాట. ఎప్పుడూ కూడా క్రిటికల్ థింకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పరిశీలనాత్మకమైన ఆలోచన ఎప్పుడూ కూడా, ఎవరిది కూడా ఫేస్ వాల్యూ తీసుకోవచ్చు. ఎప్పుడూ కూడా ఆ ప్రశ్నిస్తూ ఉండాలన్నమాట. ఆల్వేస్ క్వశ్చన్ 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 క్వశ్చన్. ఎప్పుడైతే నువ్వు క్వశ్చన్ చేస్తావో ఆ క్వశ్చన్స్లోంచి మంచి ఆన్సర్స్, అసలైన అర్థము బయటికి వస్తుంది. సో ఆ 3 రకాల్లో నంబర్ 1 చారిత్రాత్మిక వ్యాఖ్యానం, హిస్టారికల్ ఇంటర్ప్రిటేషన్. ఇది అసలైన అర్థాన్ని సేకరించుటకు సహాయపడుతుంది. హిస్టారికల్ అంటే అక్కడ నేను రాశాను, ఆ వచనము, ఆ మాట, ఆ పాఠ్యభాగము యొక్క చారిత్రాత్మిక సందర్భం, హిస్టారికల్ కాంటెక్స్ట్, అప్పటి సందర్భం. అక్కడ కొన్ని మాటలు రాసినవి చాలా ప్రాముఖ్యం. ఎక్కడా, ఎవరు, ఎవరికి, ఏంటి, ఎందుకు, ఎన్ని మాటలు ఉన్నాయి చూడండి. ఏ వచనం చదివినా ఫస్ట్ ఈ ప్రశ్నలు వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇది ఏమేయాలండి, ఎక్కడా. చిన్న ఉదాహరణ ఇస్తాం మీకు. యోహాను 1 నుండి 1:4 దాకా అక్కడ ఒక
ఎక్కడా ఉన్నది. యోహాను పత్రిక ఎప్పుడు వ్రాయబడ్డది? దాదాపు క్రీస్తు శకము 60 లేక 70లో రాయబడ్డది. అంటే అప్పటికి యేసు క్రీస్తు వచ్చేసారు, వెళ్ళిపోయారు. 33.5 సంవత్సరాలు కదా ప్రభు బ్రతికింది. అక్కడి నుండి ఒక 70కి వేసుకుంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? అక్కడ ఒక 30 సంవత్సరాలు అయిపోయింది, వ్యవధి వచ్చేసి. సో యోహాను రాస్తున్నాడు. ఎక్కడ రాస్తున్నాడు? అక్కడ ఉన్న వారికి రాస్తున్నాడు, అందరికీ రాస్తున్నాడు. నెక్స్ట్ చాలా ప్రాముఖ్యమైంది ఎందుకు. యోహాను 1వ అధ్యాయం 1-4 యోహాను ఎందుకు రాశాడు. ఇంకోటి అందులో ఏమి రాశాడు, ఎందుకు రాశాడు? అప్పటి విశ్వాసులకు రాసిన దాని సమాచారాన్ని బట్టి ఆ విశ్వాసులను బలపరచడానికి. మరి ఏమి రాశాడు? అక్కడుంది అనమాట వ్యాఖ్యానం అంతా. చదవండి పాఠ్యభాగం. ఆదియందు ఇక్కడ యోహాను ఒక సత్యం రాస్తున్నాడు. ఏంటి ఆ సత్యము? వాక్యం గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సాధారణంగా మనకు వాక్యము అని అంటే మైండ్లోకి ఫస్ట్ వచ్చేదేంటి? దేవుని వాక్యం. మరి దేవుని వాక్యం ఎక్కడున్నది? బైబిల్ అంతటా ఉన్నది. వాక్యము అన్న మాట రాగానే బైబిల్లో ఎక్కడున్న వాక్యం అంతా తీసే చెప్పకూడదు. అక్కడ యోహాను ఏ వాక్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు? యేసుక్రీస్తు. సో ఆ 4 వచనాలు మనము పఠించినప్పుడు మైండ్ ఎక్కడికి వెళ్ళిపోవాలి? వ్రాయబడిన వాక్యమా, జీసస్ అన్న వాక్యమా? తేడా కనపడదా? యేసు అన్న వాక్యం వదిలేస్తే ఇంకా బైబిల్లో ఉన్న వాక్యం అంతా చెప్పామనుకోండి, అది ఐసీజీసీస్ అవుద్ది, తప్పుడు బోధ అవుతుంది. ఎక్సిజీసిస్ అన్నది అందుకే ఏమంటామన్నమాట, ఎప్పుడూ కూడా ఆ వాక్యం అన్న మాట ఒక్కటి జస్ట్ ఆ వాక్యమే కావాలి నాకు. ఆ మాట ఇంకా తక్కిందేమొద్దు పాఠ్యభాగంలో. నో, పాఠ్యభాగం అంతా చదవండి. అప్పుడు ఆ వాక్యం ఏంటో తెలుస్తుంది. అక్కడ కింద ఉంది, ఆ వాక్యము శరీరధారి అయి, అక్కడ దొరికేసింది పట్టు. మరి ఆ వాక్యం ఎవరు? జీసస్. బైబిల్ అంతా కూడా దేవుని మాటే, కానీ యేసుక్రీస్తు దేవుని తుది మాట. ఇప్పుడు యోహాను వాక్యము క్రీస్తు అని చెప్పాడు, మళ్ళా ఆ వాక్యములో ఉన్న విశేషాలు చెప్పాడు. యేసుప్రభు ఎవరు? ఆయన ఆది అందున్నాడు. చూస్తారు ఎంత బ్యూటిఫుల్గా ఉందా? ఆ వాక్యము ఆదిలో ఉండెను, ఆదిలో దేవుడు ఉన్నాడు. సో యేసుప్రభు కూడా దేవుడు. అది పాయింట్ అక్కడ. త్రిత్వములో యేసు ప్రభు దేవుడు, ఎందుకు? ఆయన వాక్యము గనుక. అంతేకాదు, చాలా బ్యూటిఫుల్. ఆయన దేవుడని ఎలా చెప్తున్నాం మనము? దేవుని యొద్ద ఉండెను, కలిగినదంతయు ఆయన మూలముగా. ఇప్పుడు యేసు ప్రభు వాక్కు మనం ఇంటర్ప్రిట్ చేస్తున్నామనంటే ఎలాంటి వాక్కు? పాఠ్యభాగాన్ని బట్టి ఆయన దేవుడు నంబర్ 1, ఆదిలో ఉన్నాడు. ఎవరు? ఇది జీసస్. కలిగినదంతా ఆయన మూలముగా కలిగెను. వచ్చేసిందా? ఎందుకంటే పాఠ్యభాగంలో ఉండదు అంతా చదువుకుంటే. అది మీరు చదవండి. అక్కడ దాదాపు ఒక 13-14 వచనాలు ఉన్నాయి. యేసు ప్రభు ఎలాంటి వాక్కు మీకు తెలిసిపోద్ది అక్కడ. అప్పుడు వాక్కు అనంటే దేవుని వాక్యము కాదు, వాక్కు అంటే క్రీస్తు. ఆయన దేవుడు, దేవుని యొద్ద ఉన్నాడు, కలిగినదంతా యేసుక్రీస్తే సృష్టికర్త. అక్కడ ఎందుకో మాట, ఆయనలో జీవం ఉండెను. ఇంకా కిందకు వస్తే, తను ఎందరు అంగీకరించారో, యేసుప్రభుని అంగీకరిస్తే వారు దేవునికి. చూస్తారు ఎంత బాగుందా? మీరు ఒక మాట మీరు తీసుకున్నారంటే అందులో ఉంటుంది అంతా మీకు దాదాపు. ఇంకా కిందకు వస్తే, ఆయన శరీరధారి ఆయను, మానవునిగా పుట్టాడు. మరి యేసుప్రభు గురించి మానవునిగా పుట్టాడంటే ఇంకెంత చెప్పొచ్చు? ఆ తర్వాత ఇంకా కిందకు వస్తే, కృపాసత్య సంపూర్ణుగా మన మధ్య. ఆ వాక్యే దేవుని కృప, ఆ వాక్యే దేవుని సత్యం. ఇంకా కిందకు వస్తే,
ఆయన పరిపూర్ణతలోని మనము కృప వెంబడి కృప పొందుచున్నాం. ఆ వాక్యమే పరిపూర్ణత. ఆ వాక్యములోని కృప వెంబడి కృప అంటే ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం పొందుతుంది. అర్థమైందా మీకు ఇప్పుడు? దిస్ ఇస్ హౌ యూ హావ్ టు ఇంటర్ప్రిట్. సో ఇది మనకు ఎలాగ అర్థమవుతుంది? చారిత్రాత్మక సందర్భం, అప్పటి సందర్భం. అంటే యోహానులో ఉన్న ఉద్దేశం ఏంటి? అప్పటి ప్రజలకు యేసుక్రీస్తు దేవుడు అని నిర్ధారణ చేయుట. దేవునిగా యేసు ప్రభువులో ఉన్న గుణగణాలన్నీ కూడా అక్కడి ప్రజలకు నిర్ధారణ చేయుట. యోహాను అప్పుడు వారికి ఎలా చెప్పాడో ఇప్పుడు మనకు కూడా అలాగే చెప్పుకుంటాం. సింపుల్. ఓ విశ్వాసులారా, యేసు ప్రభు వాక్కు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయనే దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయనలో నుండే జీవము రావాలి. ఆయన అంగీకరిస్తే మనందరం దేవుని పిల్లలము. ఆ దేవుని పిల్లలమన్న ఒక్క మాట తీసుకుంటే మళ్ళా దాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఎలాంటి పిల్లలము, దేవుడు ఎలాంటి ఆశీర్వాదం, అదో పెద్ద ప్రసంగం. మళ్ళీ ఇవన్నీ ఎలాగొస్తున్నాయి? అందులో నుండే వస్తున్నాయి, బయట నుండి ఏం రాకూడదు, మళ్ళీ లోపల నుంచే రావాలని. ఆయనలోనే కృప ఉన్నది. ఆ కృప మాట తీసుకుంటే అదొక పెద్ద ప్రసంగం. మళ్ళీ సత్యం అన్న మాట తీసుకుంటే అదొక పెద్ద ప్రసంగం మళ్ళీ. సో ఇప్పుడు అర్థమవుతుందా ఈ చరిత్రాత్మక సందర్భంలో ఉన్న ప్రాముఖ్యత? ఆ చరిత్ర అర్థమైతే ఆ చరిత్రకు సంబంధించిన భావాలు మీకు నాకు అర్థమవుతాయి. ఇది వ్యాఖ్యానంలో ఒక చిన్న మాట మాత్రం ఇంత మడుగు చెప్పాను మీకు నేను. నెక్స్ట్, సాంస్కృతిక సందర్భం అంటే కల్చరల్ కాంటెక్స్ట్. ఒక పాఠ్యభాగములో ఉన్న ఈ కల్చరల్ కాంటెక్స్ట్ కూడా ఆ పాఠ్యభాగములో ఉన్న అర్థాన్ని అర్థము చేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. ఆ కల్చర్లో ఉన్న కొన్ని అలవాట్లు, ఆ కల్చర్లో ఉన్న కొన్ని పద్ధతులు, ఆ కల్చర్లో ఉన్న కొన్ని నమ్మకాలు, ఇవి కూడా ఒక పాఠ్యభాగము యొక్క అర్థము చెప్పడానికి మనకు చాలా సహాయము చేస్తాయి. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నేను కొన్ని రాశాను. సాంఘిక అంటే సోషల్ కస్టమ్స్. ఒక గుడ్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే లూకాసు వార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు శాస్త్రులు పరిచయాల దగ్గర భోజనం చేస్తూ ఉంటే ఒక పాపాత్మురాలు అయిన స్త్రీ సడన్గా వచ్చేస్తుంది లోపలికి. వచ్చేసి యేసు ప్రభు పాదాలకు అత్తరు పూసి దాన్ని అభిషేకిస్తుంది. ఈ పాఠ్యభాగానికి యోహాను 12లో ఉన్నదానికి మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. యోహాను 12 బేతనీయ మరియా, మార్తా మరియా, లాజరు. ఇక్కడ పాపాత్మురాలైన స్త్రీలు. ఆమె ఏం చేసింది? సడన్గా లోపలికి వచ్చేసింది. యేసు ప్రభువుకు అత్తరపోయడం మొదలుపెట్టింది, ముద్దు పెట్టడం మొదలుపెట్టింది, కన్నీళ్లు కాయడం మొదలుపెట్టింది, తలవెనుక తొడడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ శాస్త్రుల పరిచయాలు ఏమన్నారు? ఈ పాపాత్మురాలైన స్త్రీని ఈయన ముట్టనిస్తున్నాడేంటి? అక్కడ కాంటెక్స్ట్ ఏంటనమాట? కల్చరల్ కాంటెక్స్ట్. నెంబర్ 1, పురుషులు ఉన్న సహవాసములోనికి స్త్రీలు రాకూడదు. కల్చరల్ అది. ఇప్పటికీ యూదుల్లో పురుషులు ఉన్న దగ్గరికి స్త్రీలు రాకూడదు. సో ఇక్కడ మనకేం అర్థమవుతుంది? అక్కడ కల్చరల్ బ్యాక్గ్రౌండ్లో చాలా అర్థమైపోద్ది అనమాట. యూదా పద్ధతి, పురుషుల మధ్యకి స్త్రీలు రాకూడదు వచ్చింది. ఇంకోటి ఏమర్థమైంది? కల్చరల్, యేసుప్రభు దగ్గరికి పాపాత్మురాలు వచ్చింది. ఇది కల్చరల్ అన్నమాట. మరి ఆ అర్థాన్ని మనము చెప్పినప్పుడు సంఘములో పురుషుల దగ్గరికి స్త్రీలు రాకూడదని చెప్తామా? అది యేసు ప్రభులో మారిపోయింది. ఇది ట్రాన్స్ఫర్ అన్నమాట. అక్కడ ఉన్నట్టుగా చెప్పకూడదు. ఇది వ్యాఖ్యానం. ఎందుకు? దేవుని దృష్టిలో రక్షణ పొందిన వారందరూ కూడా సరి సమానమే, స్త్రీ పురుషమన్న భేదము లేదు. ఇంకా లోతుగా ఆలోచన చేద్దాం. పాత నిబంధన ప్రకారము స్త్రీలు కొంచెం వయసులో ఉంటే మెన్స్ట్రుయేషన్ అయినప్పుడు రాకూడదు, అపవిత్రం. అది ఆ కల్చర్. జూయిష్లో కూడా ఆ కల్చరే. ఆ పాపాత్మురాలని స్త్రీని ముట్టకూడదంటే ఆమె అపవిత్రురాలని అర్థం అన్న. మరి మనం క్రిస్టియానిటీకి వచ్చేటప్పటికి, క్రైస్తవ మతానికి వచ్చేటప్పటికి మరి బల్ల దగ్గరికి రాకూడదని చెప్తామా?
ఆ మాటకు వస్తే స్త్రీలు వేదిక ఎక్కద్దు అని కూడా సాంప్రదాయం ఉంది. ఇప్పుడు మనం అలాగంటామా? నో. కమ్యూనియన్ ఇచ్చినప్పుడు పురుషులు ఇవ్వచ్చు, స్త్రీలు ఇవ్వచ్చు. అంటే కల్చరల్ అన్న ఇంటర్ప్రిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అక్కడ ఏదైతే కల్చర్ ఉన్నదో అది అర్థం చేసుకుంటే దాని అర్థం బయటకు వస్తుంది. మళ్ళీ దాన్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఉన్నట్టుగా మనం ట్రాన్స్ఫర్ చేయలేం. యేసుప్రభు ఏది బోధించారో దాన్ని బట్టి ట్రాన్స్ఫర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యేసుప్రభు ఏమన్నారు? బయట నుండి లోపలికి వెళ్ళేది అపవిత్రపరచదు కానీ బయటికి వచ్చి. యేసు ప్రభు సంఘములో చూసేది హృదయం యొక్క పరిశుద్ధత మాత్రమే కానీ నీ బాహ్య పరిశుద్ధత కాదు. ఎలాగ ఇంటర్ప్రిటేషన్ ఎలా మారిపోయిందో చూసారు అక్కడికి ఇక్కడికి. సో అప్పట్లో యూదా మతంలో పాపులు అన్నవారు యేసుప్రభుని ముట్టడానికి వీలు లేదని శాస్త్రులు పరిచయాలు అన్నారు. కానీ యేసుప్రభు ఏమన్నారు? నన్ను ఎవరన్నా ముట్టాలనుకుంటే పాపులే ముట్టాలి కానీ పరిశుద్ధులు ముట్టకూడదని ఆయన అన్నారు. అది రివర్స్ అయిపోయింది మళ్ళా. సో జస్ట్ ద కల్చరల్ కాంటెక్స్ట్ ఓన్లీ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ సో బ్యూటిఫుల్లీ. ఓకే. సో సాంఘిక అది కూడా ఒక పాఠ్యభాగం యొక్క అర్థాన్ని మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏ రకంగా చేయాలో అది మనకు తెలుస్తుంది. ఇంకొక ఉదాహరణము పౌలు. పౌలు చాలా పత్రికలు రాశాడు. అందులో 4 పత్రికలు చాలా ప్రాముఖ్యమైనవి. కొలసి, ఎఫెసి, ఫిలిప్పి, ఫిలోమోను. ఈ 4 పత్రికల చారిత్రాత్మక సందర్భము తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఏంటి ఆ హిస్టారికల్ కాంటెక్స్టు? ఈ 4 పత్రికలు కూడా పౌలు చెరసాల్లో ఉండి రాశాడు. వీటిని ప్రిజన్ ఎపిసల్స్ అంటాం. ఆ 4 పత్రికల్లో మనం ఏది వ్యాఖ్యానించినా ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనకు చాలా పనికొస్తుంది. ఎవరు? పౌలు. ఎక్కడ? చెరసాల్లో. ఎవరికి? స్థాపించిన సంఘాలకు. ఆ తర్వాత ఏంటి ఏం చెప్పాడు అక్కడ? సో ఆ కాంటెక్స్ట్ అంతా ఎలా పనికొస్తుంది అంటే మనకు చాలా మంచి పంచిస్తుంది అనమాట. మనకి ఆ పంచి చెప్తే విశ్వాసులకి ఇంకా చక్కని బలం వచ్చేస్తుంది. ఏంటది? పౌలు తాను భయంకరమైన శ్రమల్లో ఉంటూ తన శ్రేయస్సు కాకుండా తోటి విశ్వాసుల శ్రేయస్సును ఆయన కోరాడు. ఆ హిస్టారికల్ కాంటెక్స్ట్ తెలియకపోతే ఈ సత్యం బయటకు వస్తుందా? అంటే పౌలు తన శ్రమల్లో కూడా ఇతర వారి శ్రేయస్సు చక్కగా దాన్ని మనం అన్వేషిస్తే మరి అనుదిన జీవితంలో మనకు చెరసాలంత శ్రమ లేదు కానీ చిన్న శ్రమలు ఉన్నాయి. మరి చిన్న శ్రమల్లో సహితం మనం ఇతర వార్ల శ్రేయస్సు కోరాలి కదా. కోరుతున్నామా లేదా? యేసుప్రభు కోరారు, పౌలు కోరాడు, మనం కోరడానికి ఏంటి ప్రాబ్లము? అప్పుడేమైపోయిందనమాట, ఇతర విశ్వాసుల శ్రేయస్సు కోరడం అన్నది మనకంతా అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, మనకు శ్రమలు వచ్చినప్పటికీ అంత భయంకరమైన శ్రమల్లో కూడా ఇతర వారిని పట్టించుకోవాలి అన్న ఆ తలంపు ఆ హిస్టారికల్ కాంటెక్స్ట్ ఉంటేనే బయటకు వస్తుంది. అక్కడ ఇంకో చక్కని మాట్లాడతారు, ఈ చెరసాల్లో నేను యేసు క్రీస్తు కొరకు పానార్పణముగా, ఆ హిస్టారికల్ కాంటెక్స్ట్ రావాలి. పానార్పణగా ఉపయోగపడుతున్నారంటే ఏంటనమాట అక్కడ అర్థము, ఆ చెరసాల్లో పౌలు అనుభవిస్తున్న శ్రమలు. అంతేకాదు వెరీ సూన్ వీళ్ళు నన్ను చంపనై ఉన్నారు, నా లైఫ్ ఒక పానార్పణం అవ్వనై ఉన్నది అంటూ పౌలు ఆ పత్రికలు రాసినప్పుడు ఆ పత్రికల్లో విశ్వాసుల పట్ల ఎంత భారాన్ని ప్రదర్శిస్తూ రాశాడు. అక్కడ పాయింట్ ఏంటి, తనకు చావు సమీపంగా ఉన్నప్పుడు కూడా విశ్వాసుల శ్రేయస్సు అంతగా కోరాడు. అంటే రక్షణ జీవితంలో నిజంగా ఎదగాలి అంటే ఆ పౌలు లాంటి తాత్పర్యం ఉండాలన్నమాట. నాకు శ్రమలు వచ్చినా చివరికి నా ప్రాణం పోతున్నా నేను క్రీస్తు సంఘాన్ని బలపరచాలి, క్రీస్తు కొరకు బ్రతకాలి.
ఇంకా చక్కగా పత్రిక చదివితే నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను, పరలోకం వరకు ఎలా సిద్ధపడ్డాడు, ఇవన్నీ కూడా ఎలాగొచ్చింది మనకి? ఇది చారిత్రాత్మక సందర్భం. అక్కడ రెండవది ఉంది రాజకీయ. మరి బైబిల్లో రాజకీయాలు ఎన్ని ఉన్నాయి? బయట ఉన్న రాజకీయాలు, పాత నిబంధన అంతా రాజకీయాలు. యూదా ప్రజలు ఎప్పుడూ కూడా ఇతర రాజ్యాలను వారు ఎదుర్కొన్నారు. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యేసు ప్రభు హేరోదును, ప్రకటన గ్రంథంలో నీరో చక్రవర్తి. సో రాజకీయ సందర్భము కూడా ఒక పాఠ్య భాగాన్ని మనము వ్యాఖ్యానించడానికి మనకు చాలా పనికొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హేరోదు ఉన్నాడు. యేసు ప్రభు పుట్టినప్పుడు యూదుల రాజు పుట్టాడని తెలిసింది అయ్యగారికి. అప్పుడు ఏం చేశాడు? వెంటనే చిన్నపిల్లల్ని 2 ఏళ్ళ లోపల అందరిని చంపేశాడు. అదొక రాజకీయ సంబంధమైనది అన్నమాట. యేసు ప్రభు అన్న ఆ యూదుల రాజు తనకు ఒక రకమైన ప్రమాదకరముగా ఉన్నాడు గనుక యేసు ప్రభు నేసేయాలి అన్న తలంపు హేరోదుకు వచ్చింది. సో ఆ రాజకీయ సంబంధమైన సమాచారము కూడా వాటి పాఠ్య భాగాన్ని అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. అదొక రాజకీయ అన్నమాట. ఇంకొకటి ఏమిటి రాశాను అక్కడ నేను? మత సంబంధమైన. పాత నిబంధనలో యూదా మతం ఉంది. యూదా మతములో 2 మనకు ఎక్కువ కనబడతాయి. బలి అర్పణలు, యాజకులు బలి అర్పణ, బర్ంట్ ఆఫరింగ్, పీస్ ఆఫరింగ్, గ్రెయిన్ ఆఫరింగ్, ఎన్నెన్నో ఆఫరింగ్లు ఉన్నాయి. సో ఒక పాఠ్యభాగం చదువుతాం పాత నిబంధనలు. సరే, ఇలాగా అబ్రహాము బలి అర్పించను, ఓకే. దాన్ని మనం కొత్త నిబంధనకి అన్వయించినప్పుడు ఎలా చెప్తాము? మనము కూడా అబ్రహాము లాంటి బలులు అర్పించాలి అని చెప్తామా? చెప్పం. ఎందుకు? అక్కడ మత సంబంధమైన సందర్భం ఒకటి, ఇప్పుడు రక్షణ పొందిన వారి సందర్భము మరొకటి. ఎందుకు చెప్పము? ఆ బలి అర్పణలన్నీ కూడా యేసు క్రీస్తు మనకు బలి అర్పణగా అర్పించుకున్నారు గనక మనము బలి అర్పణలు అర్పించే ప్రసక్తి లేదు. అందుకే పేతురు ఒక దగ్గర అంటాడు, మనము ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలే కానీ ఈ రకమైన బలులు మనము అర్పించరాదు. అక్కడ మొత్తము ఆ ఆత్మ సంబంధమైన బలులు నేను బైబిల్ స్టడీలో ఒక 7 చెప్పాను మా వాళ్ళకి. సో అది మీరు కూడా బైబిల్లో మీరు చదివితే మీకు దొరికేస్తాయి. యూదా మతములో పండుగలు చాలా ఇంపార్టెంట్. ఇది హిస్టారికల్ కాంటెక్స్ట్. ఇది చాలా అంటే మరి యూదా మతములో చేసిన పండుగలన్నీ కూడా క్రైస్తవులు ఆచరిద్దామా? సో ఆ పండుగలని మనం చేయం. కానీ ఈనాడు క్రైస్తవ సంఘములో యూదా ప్రజలు చేసిన ఒక పండుగ మాత్రమే చేస్తాం, పర్ణశాలల పండుగ, ఆ పెంతెకోస్తు పండుగ. అది మీకు తెలుసు కదా, మొత్తం 50 రోజులు చేస్తారు వాళ్ళు. పర్ణశాలల పండుగ 49 రోజులు చేస్తారు, 50వ రోజు పెంతెకోస్తు పండుగ. ఇక్కడ ఏం చేయాలి అంటే ఈ 50 రోజులు కూడా బయటకు వచ్చేసి పర్ణశాలల్లో ఉండి ముందు ఎలాగుండిందో ఇప్పుడు ఎలాగుందో అవన్నీ తలపోసుకొని దేవునికి కృతజ్ఞత కానుకలు అర్పించడానికి. ఇక్కడ ఏంటి అని అంటే పాత నిబంధనలో యూదా మతం, కొత్త నిబంధనలో క్రీస్తు సంఘం యొక్క సిద్ధాంతానికి ఏదైతే వ్యతిరేకముగా ఉన్నదో మనం దాన్ని రిజెక్ట్ చేస్తాం, ఏదైతే కొంచెం అనుకూలముగా ఉన్నదో దాన్ని మనం తీసుకోవడంలో తప్పు లేదు. అదనమాట. సో అదేంటనమాట మత సంబంధమైన ఇంటర్ప్రిటేషన్. మరి కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి కూడా అపోస్తల కార్యాల్లో రకరకాల మతాలను పౌలు ఎదుర్కొన్నాడు. ఆ సందర్భము కూడా మనకు కావాలి. పాత నిబంధనలో ఆ ఇశ్రాయేలు ప్రజలు అన్య మతాలకు సంబంధించిన సంస్కృతిని కూడా చాలామంది అనుసరించారు. యూదా ప్రజలు మోషే కొండ మీద ఉన్నప్పుడు ఆహారంతో పాటు వీళ్ళు దూడ చేసుకున్నారు. ఇక్కడ ఆ తర్వాత బయలుదేవతలు, రకరకాల దేవతలను వారు ఆరాధన చేశారు. మరి అప్పట్లో వారు అలాంటి విగ్రహాలను ఆరాధన చేశారు.
దాన్ని కొత్త నిబంధనకి ఎలాగ అన్వయిస్తాం మనము సాక్షాత్తు విగ్రహాలను మనము ఆరాధన చేయడము కాలేదు, కానీ విగ్రహాలు కాని విగ్రహాలను ఆరాధన చేస్తున్నాం. అది డబ్బు కావచ్చు, అది నీ భార్య కావచ్చు, నీ భర్తే కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ సెల్ ఫోనే కావచ్చు, ఏదన్నా అంటే దేవుని మీద దృష్టిని మళ్ళించేది ప్రతిదీ కూడా విగ్రహమే. సో ఇదనమాట మత సంబంధమైన సంస్కృతి. ఇంకోటి ఉంది సంఘ సంబంధమైన సందర్భం. ఇది కూడా చాలా పనికొస్తుంది. మరి కొత్త నిబంధనలో క్రైస్తవ సంఘానికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన సందర్భాలను పౌలు ఆదిమ సంఘము ప్రస్తావన చేసింది. ఒకటి ఎక్కువగా మనం ఏం చెప్తామనంటే ప్రభువు బల్ల. అక్కడ సంఘాలు ఏం చేసేసి అంటే ప్రభువు బల్ల దగ్గర రొట్టె ఇస్తున్నారు, ద్రాక్షారసం ఇస్తున్నారు అని వారి ఇళ్లల్లో రొట్టె తినకుండా ద్రాక్షారసం తాగకుండా ఇక్కడికి వచ్చి పూర్తిగా రొట్టె తినేస్తున్నారు. ఆ ద్రాక్షారసం అంతా తాగేస్తున్నారు. దాన్ని పౌలు ఖండిస్తాడు. ప్రభురాత్రి భోజనానికి ఉన్న ఆ ప్రాముఖ్యత చెప్పి ఇక మీదట మీకు ఇంత ముక్క తప్పిస్తే ఏమి ఇవ్వమని చెప్పాడు. ఇంకా రకరకాలు ఉన్నాయనుకోండి సంఘములో ఉన్న సమస్యలు. ఇంకో దగ్గర అంటాడు మీలో ఉన్న తగాదాలు మీరే తీర్చుకోండి, మీరు బయటికి ఎందుకు వెళ్తున్నారు అంటాడు. అన్యులకు జ్ఞానం చెప్పవలసిన వారు అన్యులతో మీరు జ్ఞానం చెప్పించుకుంటున్నారు ఎందుకు? సో ఇవన్నీ అన్నమాట. ఇది క్రీస్తు సంఘములో ఉన్న కొన్ని సందర్భానుసారముగా కూడా పాఠ్యభాగాలు వ్యాఖ్యానించాలి. ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును బట్టి ఇప్పుడు ప్రస్తుతములో నేను టీవీలో వారానికి 8 క్రొత్త సందేశాలు అందిస్తూ ఉన్నాను. ఆరాధన ఛానల్లో సోమవారము నుండి శనివారం వరకు సందేశాలు, అలాగే శనివారం ఉదయం 6:45 గంటలకు సాక్షి టీవీలో యేసుక్రీస్తు జీవమార్గము అను సందేశాలు, అవి కూడా మీరు వినండి. ఆదివారము 10 గంటలకు శుభవార్త టీవీలో సమృద్ధి జీవము అను కార్యక్రమం. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా నేను యూట్యూబ్లో లోడ్ చేస్తున్నాను. ప్రియులారా, మీరు యూట్యూబ్కి వెళ్ళి ఏబి జోసెఫ్ కిషోర్ అని టైప్ చేసి నా ఛానల్లోనికి వెళ్ళి అక్కడ ఉన్న ఆ బెల్ను క్లిక్ చేయండి. అప్పుడు ఒక క్రొత్త సందేశము లోడ్ అయితే నీ సెల్ ఫోన్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ సందేశాలన్నీ కూడా ఎప్పుడు పడితే అప్పుడు మీరు వినొచ్చు. ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి. మీ అమూల్యమైన కానుకలు పంపించండి. ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలన్నా కూడా స్పాన్సర్ చేయండి. QR కోడ్ ద్వారా మీరు కానుకలు పంపించవచ్చు. ఆన్లైన్ ద్వారా మీరు కానుకలు పంపించవచ్చు. అంతేకాకుండా ఈ టెలిఫోన్ నంబర్స్ మీరు కాల్ చేసి ఏ రకంగా స్పాన్సర్ చేయగలరో కూడా తెలుసుకోండి. తప్పకుండా కాల్ చేయండి. భావగర్భితమైన సందేశాలు, ఖచ్చితమైన వాక్యం, స్పష్టమైన వాక్యం, పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి నేను అందిస్తున్నాను. ప్రియులరా, ప్రతి వారం విస్తారమైన ఖర్చుతో 8 కార్యక్రమాలు అందించడం చాలా భారమైన పని. ప్రియులరా, దయచేసి మీరు నన్ను ప్రేరేపించండి, ప్రోత్సహించండి. ఈ చివరి దినాల్లో యథార్థమైన దేవుని వాక్యాన్ని లోకానికి, క్రీస్తు సంఘానికి మనం అందిద్దాం. ఆ రకంగా అసలైన శ్రేష్టమైన స్వచ్ఛమైన వాక్యాన్ని మనము అందించినప్పుడు యేసు ప్రభు మిమ్మును మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదం చెప్తున్నాను. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం వాక్యం విన్న ప్రతి ఒక్కరికి, క్రీస్తు సంఘానికి, సేవకులకు, దేశానికి, యావత్ ప్రపంచానికి తోడుగా ఉండును గాక. ఆమేన్.